అందరికీ నమస్కారం. వినాయకుడికి గుంజీలు ఎందుకు తీస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వినాయకుడు గణపతికి గుంజీలు తీయడమే ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయం. దీనికి పురాణ ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. పురాణ కథ ప్రకారము కైలాసంలో మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని బాలగణపతి పోగా దాన్ని వెనక్కి రాపట్టడానికి విష్ణువు తన ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గుంజీలు తీయడం మొదలుపెట్టాడు. గణపతి నవ్వడం వల్ల సుదర్శన చక్రము నోట్లోంచి బయటకు వచ్చింది. అప్పటి నుంచి గణపతి ముందు గుంజీలు తీయడం సాంప్రదాయమైంది. శాస్త్రీయ కారణం, చెవుల దగ్గర ఉన్న చోట ఒత్తిడి కలిగించడం ద్వారా మెదడుని ఉత్తేజితం చేసే ముఖ్యమైనటువంటి నాడీ కేంద్రాలు సక్రియంగా పనిచేస్తాయి. దీనివల్ల బుద్ధి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని కూడా నమ్మకం ఉంది. అందుకే విద్యార్థులు చాలాసార్లు గణపతి ముందు గుంజీలు తీయడం చేస్తారు. ఆధ్యాత్మిక భావన, గుంజీలు తీయడం వినయానికి, అహంకారానికి వదిలే ప్రక్రియగా భావిస్తారు. భగవంతుని ముందు నమ్రతతో ఉండేందుకు ఈ చర్య చేస్తారు. గణపతి విఘ్నాలను తొలగించేవాడు కనుక ఏదైనా కోరిక నెరవేరుతుందనే నమ్మకంతో భక్తులు దీన్ని చేస్తుంటారు.